వెస్టిండీస్ టీము భారత్లోనే ఇరుక్కుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల, ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితుల వల్ల అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దగ్గర 80% ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి. దానివల్ల వీళ్ళు దుబాయ్ మీదుగా వెళ్లాల్సినటువంటి వీళ్ళ యొక్క ట్రిప్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఐసీసీ ప్రభుత్వ అధికారులతో అయితే వీళ్ళు మంతనాలు జరుపుతున్నారు, వాళ్ళతోటే ఉంటున్నారు. దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా పెడుతున్నారు. మేము ఇక్కడ ఐసీసీతో మంతనాలు జరుపుతున్నాం, కాకపోతే మా యొక్క ప్రయాణం కాస్త ఆలస్యంగా జరగవచ్చు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మమ్మల్ని ఇక్కడైతే అంత సేఫ్గానే ఉంచారు, కాకపోతే తొందరగా వెళ్ళిపోవాలని ఉంది. పైగా మేము సెమీస్ నుంచి బయటికి వచ్చేసాం, నిష్క్రమించాం కాబట్టి T20 నుంచి. సో ఇకనైనా మేము మా దేశం వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వల్ల ఇక్కడ ఉండిపోతున్నాం. మాకు ఆతిథ్యం అయితే చాలా బాగా ఉంది, హాస్పిటాలిటీలో ఎటువంటి ఇవైతే లేవు, కానీ మా దేశం వెళ్ళాలని ఉందన్న విధంగా వెస్టిండీస్ టీం అయితే చెబుతుంది. మరొక వైపు జింబాబ్వే కూడా ఇక్కడే ఉంది, భారత్లోనే న్యూఢిల్లీలోనైతే వీళ్ళు ఉండడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్ పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే ఎటువంటి అనుమతులు ఉండవు. ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అనుమతులు వచ్చిన తర్వాత అంత సేఫ్ అనుకున్న తర్వాతనే వీళ్ళనైతే పంపిస్తారు. అలాగని వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేదు, మంచిగానే ఉన్నారు.